హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు శుభవార్త 20% ఫిట్‌మెంట్‌తో రానున్న పీఆర్సీ రిపోర్టు పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రస్తుతం ఉద్యోగంలో పీఆర్సీ ఎప్పుడొస్తుంది అనే సందేహాలు ఉన్నప్పటికీ కొంత ఆలస్యమైన పీఆర్సీ తప్పకుండా వస్తుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఉద్యోగ సంఘాలు కూడా సెప్టెంబర్ లోపు పీఆర్సీ నివేదిక విడుదల చేయాలని ప్రభుత్వాన్నైతే కోరుతున్నాయి. ఒకవేళ సెప్టెంబర్‌లో సాధ్యం కాకపోతే దసరా నాటికి పీఆర్సీ రిపోర్టు వచ్చే అవకాశం అయితే ఉంది అని భావిస్తూ ఉన్నారు. మరి ప్రస్తుతం అంచనాల ప్రకారం 20% ఫిట్‌మెంట్ ప్రకటించే అవకాశం ఉండవచ్చు అని చర్చ జరుగుతోంది. 2023 జూలై వరకు ఉన్నటువంటి 33.67% డీఏను పీఆర్సీలో విలీనం చేసి, అనంతరం కొత్త డీఏలను మంజూరు చేసే అవకాశం కూడా ఉందని భావిస్తూ ఉన్నారు. అయితే ఇవన్నీ అధికారిక ప్రకటనలు కాకుండా అంచనాలు మాత్రమే అన్నమాట. కొత్త బేసిక్ పేను లెక్కించేందుకు ప్రస్తుతం ఉన్న బేసిక్ పేను 1.5367తో గుణిస్తే సుమారుగా కొత్త బేసిక్ పే అనేది ఎంత అనేది వస్తుంది. ఇక్కడ మనము కొన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకుందాము. రూ. 31,000 బేసిక్ పే ఉన్నవారికి పీఆర్సీ ఇంప్లిమెంట్ అయితే రూ. 47,000 అవుతుందన్నమాట. 5,000 బేసిక్ పే వారికి 69,000 కొత్త బేసిక్ పేలో ఉంటుంది. ఓల్డ్ బేసిక్ పేలో 60,000 ఉన్నవారికి సో, రూ. 92,000 కొత్త బేసిక్ పేలో అందుతుంది. 75,000 ఓల్డ్ బేసిక్ పే ఉన్నవారికి రూ. 1,15,000 కొత్త బేసిక్ ద్వారా పొందగలుగుతారు. సో, దీనికి హెచ్ఆర్ఏ 11-17% మధ్య జత చేసే అవకాశం ఉంది కాబట్టి మొత్తం గ్రాస్ సాలరీలో లెక్కించవచ్చు. సో, గణనీయంగా పెరుగుదల అయితే ఉంటుంది. అయితే ఇది గ్రాస్ సాలరీ మాత్రమే కాదు, నెట్ సాలరీలో సీపీఎస్, ఆదాయ పన్ను, ఐటీ, ప్రొఫెషనల్ టాక్స్, జీఐఎస్ తదితర కోతలు ఒక్కో ఉద్యోగికి భిన్నంగా ఉంటాయి. అందువల్ల నెట్ జీతాన్ని ప్రతి ఉద్యోగి తన వ్యక్తిగత వివరాల ఆధారంగా లెక్కించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇవన్నీ అధికారిక ప్రకటనలు కాకుండా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా చేసిన అంచనాలు మాత్రమే అని పరిగణించాలి. సో, మనకు అధికారిక ప్రకటన ఈ మేరకు త్వరలోనే రానుంది. పీఆర్సీ ఇంప్లిమెంట్‌కి సంబంధించి అయితే అర్థమవుతుంది.